ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ అందరి వాడని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు। ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు। దేశంలోని ప్రతి గ్రామం పట్టణంలోనే కాకుండా పలు దేశాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు। అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని తెలిపారు। బీసీలకు 42% రిజర్వేషన్లు బిల్లు రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని, రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లును బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రవేశపెట్టారని, దానిని బలపరిచే అవకాశం బీసీ బిడ్డగా తనకు రావటం మర్చిపోలేని మంచి అనుభూతి అని గుర్తు చేశారు। ఎస్సీ వర్గీకరణ కూడా అమలు కానుందని వెల్లడించారు। సిరిసిల్ల నియోజకవర్గంలో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి 1 ఎకరం భూమి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు। జిల్లాలోని ఎస్సీల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు। ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సంఘాల నాయకులకు సూచించారు। రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20,000 కోట్ల రుణమాఫీ చేసిందని, అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని, మహిళలందరికీ ఉచితంగా బస్సు సేవలు అందిస్తోందని, పేద ధనిక తేడా లేకుండా అందరూ సన్నబియ్యం తినాలని మహోన్నత ఉద్దేశంతో పథకాన్ని అమలు చేస్తుందని, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు। నేత కార్మికుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, 50 కోట్లతో యాన్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నామని, నేతన్నలందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు అవసరమయ్యే అన్ని ఆర్డర్లు సిరిసిల్లకు అందించేలా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు। జిల్లా అభివృద్ధి ఆగదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది। ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజా మనోహర్ రావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు విజయలక్ష్మి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, దళిత సంఘం నాయకులు కత్తెర దేవదాస్, రాగుల రాములు, ఆకునూరి బాలరాజు, కొట్టెపల్లి సుధాకర్ మరియు గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, చుక్కల రాము, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ చౌరస్తాలో అట్టహాసంగా కన్నుల పండుగగా మనం ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకున్నాం। ఈ కార్యక్రమానికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది। ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। గతంలో సిహెచ్ రాజేశ్వరరావు గారు, పాపారావు గారు, అనేక మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి వచ్చి మొదటి నుంచి అయిపోయేంత వరకు ఉన్నటువంటి సందర్భాలు, కానీ కేటీఆర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఒక్కనాడు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన పాపన పోలేదు, అంబేద్కర్ గారిని దండేసిన పాపన పోలేదు। కేవలం కంస విగ్రహం పెట్టినప్పుడు ఆ విగ్రహం పెట్టిన తర్వాత ఈ వేదికపైకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి మరి ఇక్కడ వచ్చినటువంటి దళిత సోదరులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకుంటే వినేటువంటి పరిస్థితి లేకుండా పోయింది। మరి ఈరోజు ఒక దళిత బిడ్డ ఎమ్మెల్యే అయినాక గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంగా సంఘాల పరంగా దళిత సమస్యలలో మాతో పాటు ఉండి మాకు విన్నట్టున్నటువంటి మాకు సోదరులుగా ఏ రోజు ఫోన్ చేసినా మాకు ఫోన్కు రిప్లై ఇస్తూ మాతో పాటు మా బాధలలో సాధక భాగాల్లో పాల్గొన్నటువంటి వారికి ఈ కార్యక్రమానికి వచ్చి మా అందరితో పాల్పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది। ఎందుకంటే మేము ఏనాడు కూడా అనుకోలేదు, సిరిసిల్ల చూసినప్పుడు అటు వేములవాడ చూసినప్పుడు ఎప్పటికీ అగ్రకులాల చేతిలో ఉన్నటువంటి పరిస్థితి। గతంలో మేము ఇక్కడ ఒక నినాదం తీసుకొచ్చాం, నేతన్న మేలుకో ఈ నియోజకవర్గం మేలుకో అని చెప్పి నినాదం తీసుకొచ్చినప్పుడు మరి
వారి నుంచి స్పందన లేదు, కానీ బయట నుంచి స్పందన బాగా వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఎవరెవరి కార్యక్రమం చేసినా వాళ్ళందరూ అంతులు చూడడం జరిగింది, అందరి మీద కేసులు చేయడం జరిగింది. ఇకపోతే జిల్లా ఉద్యమం కోసం మరి కొంతమంది ఇలా చెప్తా ఉన్నారు, నేనే జిల్లా తెచ్చినాను, నువ్వు జిల్లా తెస్తే మరి మా మీద కేసులు అయితే కేసులు ఎందుకు కొట్టేలేదు? ఇంతవరకు 60 రోజులు ఇక్కడ ఉద్యమం నడిచింది. ఆడవాళ్ళని కొట్టినటువంటి సందర్భం, ఆడవాళ్ళ మీద కేసులు సందర్భం, అనేకమైన ఉద్యమం. ఆ 60 రోజుల ఉద్యమంలో అనేక మంది మీద కేసులు పెడితే ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఎన్నటికైనా చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒక్కటై మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో సుదీర్ఘ కాలంగా 30 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి రాష్ట్రంలో నలుగుతున్నటువంటి సమస్యను తీసుకొని మేము ఏనాడు కూడా అనుకోలేదు, నేను కళలో కూడా అనుకోలేదు. అసలు ఇది వర్గీకరణ జరుగుతుందా? ఏ ప్రభుత్వమైనా ఏ నాయకులైనా ఏం చూశారు? చాట్లో తౌడు పోసి కుక్కల కొట్లాట లాగా అటు మాల మహానాడు ఇటు మాది దండోరా ఉద్యమాలు నడుస్తూ ఉంటే అటు నుంచి ఇటుకి ఇచ్చి ఇటు నుంచి అటుకి ఇచ్చి మమ్మల్ని మేము కొట్టుకునే విధంగా చేశారు తప్ప సమస్య పరిష్కారానికి ఏనాడు తీసుకోలేదు. భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ భారతీయులు ఉన్నారో అక్కడ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మననం చేసుకోవడం, గ్రామాన ఓ పండగ వాతావరణంలో డప్పు కోలాటల మధ్య ర్యాలీల ద్వారా వారి ప్రతిమకు పూలమాలను సమర్పిస్తూ వారు చేసే సేవలను కొనియాడుతూ అన్ని గ్రామాల్లో కూడా ఓ పండుగ వాతావరణం కనిపిస్తున్న సందర్భం. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కొలువబడుతున్నటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మనం ఘనంగా నివాళులర్పిస్తున్న సందర్భంగా ఈ రోజు వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోవడానికి మనకు ఆ రోజు బ్రిటిష్ పరిపాలకుల పరిపాలనలో మగ్గుతున్నటువంటి సందర్భంలో మన తాతలు ముత్తాతలు మన తండ్రులు పెద్ద మనుషులు ఉంటే కూడా కొందరు ఆనాటి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలందరం కూడా వివిధ కులాలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, లౌకిక రాజ్యంలో ఏ విధంగా ముందుకు సాగాలన్నప్పుడు ఆ బాధ్యతను స్కంధాలపైన మోసినటువంటి పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చట్టాలను గమనించి చదివి ఈరోజు ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పండి భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి సందర్భం. భగవద్గీతకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఖురాన్కి ఎంత ప్రాముఖ్యత ఉందో, బైబిల్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యతని ఈరోజు మన రాజ్యాంగానికి కట్టబెట్టిన మహానాయకుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనందరం కూడా కొలుస్తూ తలుస్తూ నీ బాట నడుస్తాం తండ్రి అని చెప్పనే మాటలు చెప్తూ ముందుకు పోతున్న సందర్భం. అసమానతలు, వివక్ష అనేది ఉండకూడదు. ఈరోజు ఓటు అనే ఆయుధం ద్వారా తమ భేదం లేకుండా తమకు నచ్చిన వారిని ఎంచుకునేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఓ గొప్ప పేదవాడికి ఓటు హక్కు లేకుండా లేదు, ధనవంతుడికి ఓటు హక్కు ఉన్నటువంటి ఆలోచన లేదు. దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కల్పించి అందరూ సమానత్వమే ఈ దేశంలో ప్రభుత్వాలు ఎన్నుకునేటువంటి ఆలోచన కూడా చెప్పినటువంటి ఓ మహోన్నతమైనటువంటి నాయకుడిగా ఎన్నుకున్న అంబేద్కర్ గారిని సుదూరం ఒక 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల ముందు ఆలోచన చేసే అందరూ కూడా ఆర్థికంగా బలపడేందుకు కూడా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు పరచాలని చెప్పని దూరదృష్టితో రాసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నమాట. ఈరోజు బోధించు, సమీకరించు, పోరాడైనటువంటి కట్టే కొట్టే తెచ్చెలు రామని చెప్పినట్టుగా
ఆ 3 మాటల్లోనే ఎక్కడ వివక్షత ఉంటుందో తిరగబడమని చెప్తుండో, ఎక్కడ అణచివేతుంటే ప్రశ్నించు ముందుకు రమ్మని చెప్పినటువంటి ఆ ఆలోచనతోటే నేను అనుకుంటా, అలాంటి ఆలోచనతోటే నాకు రాజకీయ బ్యాక్ ఎండ్ ఏం లేకున్నా ఈ స్థాయికి రావడానికి గల కారణభూతులలో వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకటనమాట. 27 సంవత్సరాల వయసులోనే జిల్లా పరిషత్కు ఎంపికైనప్పుడు ఆలోచన ప్రశ్నించే తత్వంలో ప్రజల మధ్యలో ఉండి ఈ స్థాయికి రావడానికి కారకులలో వారు కూడా ఒక మహానుభావుడు ఒకరనే మాట కూడా మనం చెప్పక తప్పదైన సందర్భాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఇప్పటికి కూడా అసమానతలు కొనసాగుతున్నాయి, వివక్ష కొనసాగుతుంది. ఈ దేశంలో కులగణన జరగాల్సిందే. ఏ కులం ఎంతో తేలాలి. ఈ భారతదేశ సంపదతో పాటు రాజకీయంగా వారందరికీ కూడా ఈ అవకాశం దక్కాలని చెప్పని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరందరూ చూసారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఈరోజు బీసీ కులగణన సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ చేతుల మీద, ఆ తర్వాత దాన్ని బిల్లు రూపంలో 50 రోజులు మొదటి దశలో సుమారు 97,000 మంది ఎన్యూమరేటర్లు, ఒకరు కాదు ఇద్దరు కాదు, శాస్త్రీయ పద్ధతుల్లో ఆయా జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగింది. తర్వాత సమయం సరిపోయిన మరో 10 రోజులు పెంచి ఆ తర్వాత 67,000 మంది కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా లెక్కనంతా కూడా పక్కాగా చేసి క్యాబినెట్ ఆమోదం పొందింపజేసి అసెంబ్లీ ఆమోదంలో బిల్లు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికే ఎస్సీ లెక్క ఉంది, ఎస్టీ లెక్క ఉంది. వారికి అదనంగా భారతదేశంలో కేవలం ఒక తెలంగాణలోనే బీసీ లెక్క తేలింది. అది కూడా ఈ సర్కార్ వల్ల 56.36%. దాంతో పాటు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఇంత బాగా అన్నాడు. ఏదో చాలా మంది మనం ఊహించలేదు చెప్పండి. 42% రిజర్వేషన్ కేవలం రాజకీయ రిజర్వేషన్ అనుకున్నారు ఆ రోజు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఎందుకు విద్యలో ఇవ్వకూడదు, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పని అసెంబ్లీలో విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ ను ఆమోదింపు చేసే విధంగా సభలో ఉన్న సిపిఐ గాని, సభలో ఉన్న బీజేపీ గాని, సభలో ఉన్న బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన క్రమంలో మేము అభినందనలు తెలియజేసినాం, ధన్యవాదాలు తెలియజేసినాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాలి. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారి బిల్లును ప్రవేశపెడితే బలపరిచే అవకాశం మీ బిడ్డగా నాకు అవకాశం వచ్చింది. నా జీవితం ధన్యమైందని భావించిన అందరికీ రాదు. హిస్టారికల్ మూమెంట్స్ సువర్ణ అక్షరాలతో రాయబడేటువంటి బిల్లు చట్టం తయారయ్యే సమయంలో సభలో ఆ అవకాశం నాకు రావడం చాలా చాలా తన్మయతం చెందిన ఆ రోజు కూడా సభలో అదే ఆ రోజు ప్రెస్ దగ్గర కూడా చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు ఈ సభ ద్వారా కూడా నాలో ఉన్నటువంటి భావాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అంత చక్కటి బిల్లు ఈరోజు రాజ్యాంగ సవరణ జరిగి ఆర్టికల్ షెడ్యూల్ 9లో చేర్చవలసిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ఇప్పటికే బీసీ సంఘాలు ఒత్తిడి తీసుకుని వచ్చి జంతర్ మంత్రులు ధర్నా చేసింది. ఇప్పుడు బాణాడ గాని, దేవోజీ గాని చాలా మంది ముఖ్యమంత్రులు అంటున్నారు ఆ రిజర్వేషన్ కూడా దక్కించుకునేంత వరకు మనందరూ కూడా కలిసి గట్టిగా నిలబడి పోరాటం చేస్తామన్నారు. దానికి మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకుందాం అన్నమాట సందర్భంగా తప్పనిసరిగా ముందుకు పోదామన్నమాట. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైందని నిలిచిపోతుందని ముస్తాబాద్ మండల తహసీల్దార్ సురేష్ అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని మండల నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బాబాసాహెబ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని గుర్తు చేశారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం కర్తవ్యించారని స్మరించుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతామని వెల్లడించారు. యువత పెడదారిని పట్టకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వక్తలు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చదవాలన్నదే అంబేద్కర్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. భారతదేశ అగ్రగణ్య మేధావుల్లో బిఆర్ అంబేద్కర్ ఒకరని స్మరించుకున్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయనది చాలా కీలక పాత్రని గుర్తు చేసుకున్నారు. దేశంలోని పౌరులందరికీ సమానత్వం, గౌరవం కల్పించాలని పరితపించారని అన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని తెలిపారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఉద్యమకారుడని చెప్పారు. మహిళలు, కార్మికుల హక్కుల సాధన కోసం ముందుండి నడిచిన నేత అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు నేటికి కూడా ఎంతో ఆచరణీయమని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్,
ఉపాధ్యక్షులు మీసా శంకర్, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీడీఓ బాకయ్య, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, కాంగ్రెస్ భాజపా మండలాధ్యక్షులు ఏల బాలరెడ్డి, మేరుగు అంజగౌడ్, నాయకులు చాకలి రమేష్, కొమ్ము బాలయ్య, సుంచు మల్లయ్య, నల్ల నర్సయ్య, పెద్దగారి శ్రీనివాస్, నల్లబాబు, గీసా భిక్షపతి, గజ్జల రాజు, దీటి నరసింహులు, చెవుల మల్లేష్, వివిధ గ్రామాల దళిత నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి అధికారికంగా నిర్వహించడం జరిగింది. దీనికి మరి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మరి తహసీల్దార్ గారు, జీపీ స్పెషల్ ఆఫీసర్ గారు, మరి ఎంపీడీఓ గారు మొదటిసారిగా మరి సారు మంచి బహుజన ఉద్దేశాలు ఉన్నటువంటి సారు కాబట్టి మనకు అన్నదానం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ మండల తరఫున సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మండల శాఖ తరఫున మరి ప్రతి ఏటా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం, వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి మన యొక్క ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచనను మరి యువత ముందుండి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. మరి అదే విధంగా సార్ దయచేసి రిక్వెస్ట్ ఒకటే, మరి అంబేద్కర్ గురించి ఎంతో గొప్ప అందరికీ తెలుసు కాబట్టి మరి అంబేద్కర్ గారి విగ్రహం గౌరవ తహసీల్దార్ గారు, మరి మండలాధ్యక్షుడు బాలన్న గారు, మరి పట్టణాధ్యక్షుడు మరి అన్న ప్రభుత్వ మండలాధ్యక్షుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ యొక్క ముందు గద్దె మీద పెట్టాలని మరి కోరుచున్నాను. ఎందుకంటే ఇది అంబేద్కర్ చివరస్త చేయాలని మరీ కోరుతున్నాను. ఇది అతి త్వరలో చేయాలని కోరుచున్నాను. అంతేకాకుండా మాకు అంబేద్కర్ భవనము గత ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. మరి అది కొంతవరకే పూర్తయింది కాబట్టి దానికి ఒక 50 లక్షల రూపాయలు అయితే మరి ప్రభుత్వం నుంచి ఇప్పించి మాకు మరి దాన్ని పూర్తి చేస్తే 2 కులాలకు మరి సమావేశం కానీ చిన్న చిన్న ఫంక్షన్లను కానీ మరి దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకొని చేయాలని మరి ఇక్కడ మీరు మాట్లాడే ముందు మీరు ఈ 2 ముచ్చట్లు చెప్పాలని మరి బాధ్యతగా నేను కోరుచున్నాను. అదేవిధంగా మరి యువత కూడా చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఒక జాబులో ముందుండి జాబ్ చేసి మరి ఎంతో కొంత సాయం చేస్తే మరి దాన్ని స్ఫూర్తి అంబేద్కర్ చేసిన సేవ గుర్తింపు ఉంటుందని మరి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని మరి మనందరం కూడా యువతకు చెప్తూ సన్మార్గంలో యువత ఇయ్యాల చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. యువత అంతా పెడదారి పడతా ఉంది, వారి సన్మార్గంలో నడిపించాలి. తప్పకుండా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే కావచ్చు ప్రముఖులందరి విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మాట్లాడుతున్నాం. ఆలోచనతో వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చెడు అలవాట్లను మానిపించి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలందరూ కూడా సన్మార్గం వైపు తీసుకపోతే మనందరం కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగించడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. ఆయన కొడుకు ఈయన కొడుకు వాళ్ళ అయ్య పట్టించుకోలేరు మనకేంద్రే అని అనుకోకూరి. దయచేసి అందరూ కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియాలి. ఎందుకంటే చెట్టు మంగంది మొక్కై మంగంది మానవ మంగళ అని ఒకటి పద్యం ఉన్నది. కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైతే చిన్నతనంలో ఉన్నారో వాళ్ళందరినీ మార్చవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి దయచేసి ఫస్ట్ యువతను మార్చాం, అంబేద్కర్ ఆశయాల సాధన వైపు వాళ్ళే ముందు ప్రయాణం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలలో పుట్టినరోజు యేసుక్రీస్తు జరుపుకుంటున్నారు అందరికి తెలిసిందే. రెండో వ్యక్తి మన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో గర్వించదగినంగా ఆయన సాధించాడు, ఆశయాలను స్ఫూర్తిని తీసుకుపోయాడు. కాబట్టి ఆయనను ప్రపంచ దేశాలలో ఆయనను కొనియాడుతున్నారు. ఆయన ఆశయాలు స్ఫూర్తి అనేది ఫలించాలంటే మనం కూడా ఆయన బాటలోనే పోవాలి. ఆయన బాటలో పోతేనే ఆయన చేసిన కృషికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మనం అందరం ఎప్పటికీ మర్చిపోము. మరియు అదేవిధంగా మేము ప్రతి నెలలో 30వ తారీఖున పౌర హక్కుల దినోత్సవం అనే కార్యక్రమం ఒక్కొక్క గ్రామ పంచాయతీలో నిర్వహిస్తాం. మీకు అందరికి తెలుసు, సర్పంచులకు ఎప్పుడు. అది ఎందుకంటే కుల మతం అనేది తేడా లేకుండా సమానత్వంగా ఉండాలనే ఆశయంతో ఈ పౌర హక్కుల దినోత్సవం అనేది ప్రతి నెల 30వ తారీఖున నిర్వహిస్తున్నాము ప్రతి గ్రామ పంచాయతీలలో. సో ఏంటంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు.
బాల్యం నుంచి చదువులో కానీ ఇతర విషయాలలో కానీ ఎన్నో అవమానాలు భరించిండు, ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక చదువు ఒకటే మార్గం అనుకుని చదువు మీద పట్టుదలతో ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు పోయి ప్రపంచ దేశాలు గర్వించే విధంగా పేరు సంపాదించుకున్నాడు, అన్ని పట్టాలు సంపాదించుకున్నాడు. ప్రపంచంలో కూడా అతను చదివినంత ఏ వ్యక్తి కూడా చదవలేదు ఇప్పటి వరకు. అది ఒక ప్రత్యేకత. ఆయనకు వచ్చినన్ని భాషలు కూడా ఏ వ్యక్తి కూడా ఇప్పటికి రావు. దాదాపు 9-10 భాషలలో అనర్గళంగా మాట్లాడతాడు. ప్రతి రాష్ట్రాలలో తిరిగాడు, ప్రతి రాష్ట్రాలలో పెంచుకున్నాడు. సో ఏంటంటే ఆయనను మనం మర్చిపోం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. ఆయన గురించి స్ఫూర్తి గురించి చెప్పారు, ఆయన చేసిన ఆశయాలు చెప్పారు, ఆయన ఏ విధంగా ఎదిగిండు అనేది చెప్పారు. సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు. మరొక్కసారి మీ అందరికీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వారందరూ దయచేసి గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున రథోత్సవం ఘనంగా నిర్వహించారు. సీతారాముల రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని మంగళహారతులు స్వామివారికి స్వాగతం పలుకుతూ దర్శించుకున్నారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు నీటి వసతిని దేవదాస్ చేరాల రాజాగౌడ్ ప్రతి సంవత్సరం మంచినీటి వసతిని కల్పిస్తారు. వారికి శ్రీ సీతారామ దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ బృందం తెలిపింది. వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రథానికి ఇరుపక్కల స్కానర్లు ఉన్నాయి, అది కూడా గమనించండి. సమర్పించుకున్నారు. రావాలి మంగళహారతులు రావాలి. రమేష్ అక్కడనే ఉండండి దయచేసి గమనించండి. మహిళా భక్తులు అక్కడనే ఉండండి దయచేసి. సాయి కుమార్ 200 గడ్డ ప్రదీప్ గౌడ్ స్వామివారికి, నారాయణపూర్ వాస్తవ్యులు గడ్డ ప్రవీణ్ గౌడ్ స్వామివారికి 51 రూపాయలు. లింగాల బాలమల్య స్వామివారికి 101 రూపాయలు కట్టాన్ని సమర్పించారు. పుల్లి రమేష్ స్వామివారికి 51 రూపాయలు కట్టాన్ని సమర్పించారు. సమర్పించుకునేవారు స్వామివారికి 101 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. ఉగ్రవారి నరేష్ గారు స్వామివారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. దానిపేట స్వామివారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించారు. శనివారం పత్రిక దయచేసి భక్తులు గమనించండి. సహకరించండి దయచేసి. మహిళా భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్న కానుకలు సమర్పించుకునేవారు 101 రూపాయలు సమర్పించుకున్నారు. కట్న కానుకలు సమర్పించుకున్నారు. 51 రూపాయలు కొంచెం మంగళవారం రాజుగారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. ముడిగేశ్వరి స్వామివారికి సమర్పించుకున్నారు. శనివరపు మైసూరు గారి స్వామివారికి
రామారికి 20 రూపాయలు సమర్పిస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాన వెలిసిన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఎంపీడీఓ కార్యాలయంలో అలాగే మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు తడకపల్లి భూమి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పసుల వెంకటి పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీతో పాటు పోలీస్ శాఖ నుంచి ఏఎస్ఐ మరియు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ వీరందరూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే వారి చలవేనని, ఈరోజు అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించిన మహా వ్యక్తి మన బాబాసాహెబ్ గారేనని అన్నారు. ఇక నేను అధికారంలో ఉన్నప్పుడు 77 అంబేద్కర్ విగ్రహాలు పెట్టించడం జరిగిందని, కొన్ని కారణాల ద్వారా కొన్ని ప్రారంభించడం జరగలేదని, అయినా కూడా దానికి అధికారంతో పని లేదని, నేను మీ వెంట ఉంటానని, మీకు ఎప్పుడైనా కూడా కావాలనుకుంటే మీతో పాటు నేను కూడా వచ్చి ఎమ్మెల్యేను కోరుతానని అన్నారు. అనంతరం ఇల్లంతకుంట మాజీ ఎంపీ గుడిసె ఐలయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలు రాజ్యాంగం ద్వారానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాన అవకాశాలు కల్పించారన్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశం ద్వారానే తాను కూడా ఈరోజు ఉన్నానని ఇల్లంతకుంట అంబేద్కర్ సంఘం సభ్యులకు తెలిపారు. అలాగే ఉపాధ్యక్షుడు రాగటి దేవదాస్ గారు, సురేష్ ఉపాధ్యక్షుడు కాశీపాక శంకర్, ఉపాధ్యక్షుడు కాశీపాక సురేష్, తాజా మాజీ సర్పంచ్ నాయకులు, అంబేద్కర్ సంఘ వాదులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన రాజన్న గారిని, కార్మిక శాఖ సంఘ పక్కకు జరిగితే వాళ్ళకి వచ్చేవారికి సులువుగా ఉంటుంది. వర్తిల్లాలి గౌరవ బీసీ సంఘాల నాయకులు బాబనా అరెస్ట్ గౌరవ సిపిఎం జిల్లా కార్యదర్శి కళ్యాణం ఎందుకు ఇచ్చిన సాధారణంగా అంబేద్కర్ అందరూ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు, జిల్లా దళిత సంఘాల కన్వీనర్, వివిధ హోదాలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు, పేరు పేరున జై భీములు తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఏదైతే చెప్పిండ్రో మరి ఈరోజు మనందరము ఇన్ని ఫలాలు రాజకీయంగా కావచ్చు, మరి విద్యాపరంగా కావచ్చు, అన్ని రకాలుగా మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారానే మనకు సంక్రమించిన మాట ఎంత నిజమో దాన్ని తూచా తప్పకుండా నిజంగా కూడా ఇవాళ ముస్కాన్పేట గ్రామంలో చూస్తే నిజంగా మనసు పులకరించింది. మరి అందరూ కూడా ఒక పండగ వాతావరణం, మహిళలు సుమారు ఒక 100 మంది, మరి మిగతా పెద్దలందరూ కూడా చాలామంది బ్రహ్మాండంగా నిజంగా డీజే పెట్టి ఆటలాడుతూ పాటలు పాడుతూ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం అదొక పండగ వాతావరణంలా చేసినందుకు నిజంగా చాలా సంతోషపడుతూ ఉన్నాను. దానికి అనుగుణంగా మండల కేంద్రంలో కూడా ఇంత పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా మేము తప్పకుండా, నేను ఎంపీపీగా ఉన్నప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మేము మీ వాడిగా మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని మీ వాళ్ళ కలుపుకోవాలి. మాకు మేమే అనుకోకుండా మనము మీరు అందరం కలిసి ఒకటే. కాబట్టి ఈ అవకాశం ఎందుకంటే ముందుగా నేను తీసుకున్నా, కొద్దిగా అర్జెంట్ పని ఉంది కనుక
అన్యదా భావించకుండా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు నిర్వాహకులకు, రాజు గారికి, మీరు అందరికీ వేదిక పైన చాలామంది ఉన్నారు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ జై భీములు. థ్యాంక్ యూ. అంబేద్కర్ పుట్టినరోజు అంటే అది అంబేద్కర్ పుట్టినరోజు కాదు, ప్రజాస్వామ్యం పుట్టినరోజు. ప్రజలందరికీ ఒక స్వేచ్ఛ పుట్టినరోజు. ప్రజలకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి హక్కులు పుట్టినరోజు కాబట్టి అంబేద్కర్ పుట్టినరోజు అంటే అది భారతదేశ ప్రజాస్వామ్యము వర్ధిల్లుతున్నది, అది పుట్టినరోజుగానే మనం భావించుకోవాలి. ఇది తెలియనటువంటి అజ్ఞానులు ఇది కొందరికి మాత్రమే పరిమితం చేసినారు. వాస్తవంగా ఇలా భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి హక్కులను పొందుపరచుకుంటే ఇలా ఏ కులపోడు కానీ ఏ జాతోడు కానీ బతికే అవకాశం లేదు ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఒక కులానికి ప్రతినిధిగా ఏ దేశం ఏ ప్రపంచం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భావించలేదు. కానీ ఎందుకు ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో ఆయన ఒక కులానికి అంటగట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అని అంటే ఎవరికి లేనటువంటి ప్రతిభ, ఎవరికి లేనటువంటి విజ్ఞానాన్ని ఒక మామూలు దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహనీయునికి వచ్చినది కాబట్టి దీన్ని ఓర్చుకోలేక, దీన్ని తట్టుకోలేక ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాణిగా కనుక మనము కొలవబడుతూ ఉంటే మనకు మనుగడ ఉండదు, మనకు రాజకీయమైనటువంటి ఎదుగుదల ఉండదు, మనకు రాజకీయమైనటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అంబేద్కర్ని కొందరివాడిగా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా ఇందాక తమ్ములు మాట్లాడటం కూడా బాధ అనిపించినది. కొంతమంది సరే పదవులు ఎట్లా వస్తుంది? అంబేద్కర్ గారు ఒక ఓసీ, ఒక బీసీ, ఒక జనరల్ సీట్లు ఉన్నాయి, 10 సీట్లు ఉంటే అందరికీ అవకాశాలు ఉండాలి, అందరికి కూడా రావాలన్నటువంటి ఆలోచన చేసి ఆయన రిజర్వేషన్ తీసినప్పుడే కదా ఇలా అందరికి గొప్ప అవకాశం వచ్చినది. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకటి మాత్రం మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా అంబేద్కర్ లేకపోతే నేను 100% చెప్తున్నా, ఒక్క దళిత బిడ్డ కూడా బతికేటోడు కాదు. నేను మస్తు చెప్తా ఉన్నా. ఆకలి ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఎప్పుడు చచ్చిపోయేటాడు. ఎన్కౌంటర్ల పేరిట ఒకటి కావచ్చు, ఇంకో దాని పేరు ఇంకోటి కావచ్చు. ఇలా ఎంత గర్వపడుతున్నామే. మనకన్నా బలవంతుడు ఉన్నాడే, మనం ఎవరినో బలవంతుడు అంటున్నాం. కానీ ఎవడన్నా ఏమిరా అనడానికి ఉత్సవపడుతుంది ఇంకెవరికన్నా. నేను మళ్ళీ చెప్తాను, ఏమి రా మనం ఒప్పుకుంటే తప్ప, ప్రేమతో తప్ప ఎవడన్నా ఏమిరా అనే పరిస్థితి ఉండాలి ఎంత పెద్దోడికైనా కూడా. మరి అంత పెద్ద హక్కు కొట్టించింది కదా ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవడు లేరు. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా. మనకు దేవుళ్ళు ఎట్లుంటారో కూడా మనం చూడలేదు. ఏదో మొక్కమంటే మొక్కినాం, కలుశాక పోయమంటే పోసినాం. కానీ కళ్ళ ముందు ఉన్న దేవుడు ఈయన మాత్రమే. మనకి బతుకునిచ్చిండు, మనకు అడుగునిచ్చిండు, మనకు పదవునిచ్చిండు, అన్నీ ఇచ్చినాడు. కానీ మనకేంటంటే దురదృష్టం ఏడు ఉంటుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరి మిత్రులు కూడా చాలా మంది చాలా సంతోషం ఇవ్వాలి. నాకు జీవితంలో మొదటిసారి చాలా గొప్ప సంతోషాన్ని పొందిన. నేను ఇక మా వాళ్ళు అందరితో ఇంత మంచి వేదిక ఎప్పుడు పంచుకోలేదు. మొదటిసారికి అవకాశం వచ్చింది. బహుశా నేను పదవిలో ఉన్నప్పుడు రాలేదు, దీపైనాక వచ్చింది చూడు. మళ్ళీ మా లింగం కావచ్చు, మా ఇంకటి కావచ్చు, మా రాజన్న కావచ్చు, అందరం ఇట్లా కూర్చొని మాట్లాడుకునే అవకాశం నిజంగా చెప్తున్నా, చాలా సంతోషం. ఇలా ఆ మహనీయుడు యొక్క ఆలోచన విధానాన్ని పంచుకునేటప్పుడు మనం ఒక్కటి మాట్లాడుకోవాలి. వేదిక మీద ఉన్నప్పుడు మనం అంతా అంబేద్కర్ ఇష్టం, దిగిన తర్వాత ఎవరి పార్టీ వాళ్ళే, ఎవరి ముచ్చట వాళ్ళే దయచేసి. కానీ ఒక మంచి ప్రపోజల్ పెట్టారు. నేను కూడా గతంలో ఉన్నప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టిన. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, రసమైనా సరే పదవులు పార్టీకి ఇచ్చి మీరు ఏమని అనుకోండి, ప్రతి ఊర్లో హనుమంతుడు లేని ఊరున్నా పర్లేదు కానీ అంబేద్కర్ లేని ఊరు ఉండద్దు అన్నటువంటి ఒక తలంపు పెట్టుకొని మొత్తం నియోజకవర్గ కేంద్రాల్లో సుమారుగా ఒక 72 లెక్క పెట్టుకున్న మీద రాసినాం. ఉత్తుతగా చెప్పదని 72 అంబేద్కర్ విగ్రహాలను అవసరం ఉంటే తప్పకుండా నా వంతుగా మీతో కలిసి పనిచేయడానికి కోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. అన్న నువ్వు ముంగటికైతే మాకు ఇబ్బంది అవుతుంది అంటే మీ వెనుకుండమంటే కూడా ఉంటా. నాకు పేరు పెట్టి పిలవకపోయినా పర్వాలేదు, నేను ఏం అనుకోను. ఇలా కట్టుకులు అద్భుతంగా అంబేద్కర్ విగ్రహాన్ని చేశారు, రమ్మన్నారు. అన్ని పోస్టర్లు తీర టైంలో వీళ్ళు అయినా సంతోషపడ్డా, గర్వపడ్డా. మా వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా పైసలు ఇచ్చి కూడా పంపించాను. నేను 100% చెప్తున్నా, నో ప్రాబ్లం. నాకు కావాల్సిన అంబేద్కర్ రసమై బాల్సినాడు, ప్రపంచ దేశాలు వెళ్ళినోడు. ఇది ఒక కథ కాదు, నేను నిలవనో ఇవ్వలేదు. నేను అట్లాంటి కూడా ఫీల్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు వస్తే ఇబ్బంది అవుతుంది అనుకున్న దగ్గర మీరే చేయండి దయచేసి. మీకు కావాల్సిన సహకారం కూడా నేను అందిస్తా. నాకు కావాల్సింది ఆయన ఆశయం నిలబడాలి, ఆయన ఆరాటం నిలబడాలి, ఆయన ప్రపంచ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ, వాస్తవంగా ఇల్లంతకుంటలో కొన్ని చేయాల్సినటువంటి అక్కర ఉన్నాయి, తప్పకుండా చేసి పెడదాం. అందరు మీ ఆధ్వర్యంలో కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రోజు రోజుకు పెరుగుతున్న ఎండల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద షామియానాల ఏర్పాట్లతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముస్తాబాద్ మండల మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. గోపాలరావు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎండలు మండిపోతున్నాయని, రైతులు ఎండలో తిరగటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కల్లాల సీజన్ కాబట్టి రైతులకు తప్పదన్నారు. కాబట్టి ఐకేపీ సెంటర్ల దగ్గర టెంట్లు ఏర్పాట్లు చేసి మంచినీళ్లతో పాటు
ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట్, ఆల్మాస్పూర్ గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఆల్మాస్పూర్ లోని కుల సంఘ భవనానికి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబీరా గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించినటువంటి రాజ్యాంగం యొక్క హక్కులను కాపాడుతూ ప్రజలకు మేలు చేయడం జరుగుతుందని విన్నవించారు. అదేవిధంగా రెండు పార్టీలు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగాన్ని మార్చుతామని అనటం సిగ్గుచేటని జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ వారిపై మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలను వేసి నివాళులర్పించారు. గబ్రాపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎండి హమీద్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి, ప్రాథమిక వ్యవసాయ డైరెక్టర్ మాల్యాల రాజ్వీర్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు రెడ్డిమల రాజనర్సు, బరిగెల భాను, బరిగెల శంకర్, నాయకులు దోసల చంద్రం, శంకర్, మాజీ ఎంపీటీసీ రేణుక, శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రతి గడప నుంచి గంభీరావుపేట మండలం నుంచి కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కులు కలగజేసిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆనాడు బ్రాహ్మణ పూజారులు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు లక్నో మీటింగ్లో ఆమె కన్నీటి పర్వంతమై మాట్లాడుతుంటుంది. ఆమె గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళే సమయంలో బ్రాహ్మణ పూజారులు ఆమెకు ఎదురుగా వస్తారు, స్వాగతం పలుకుతున్నామో అని ఆమె అనుకుంటే, నువ్వు ఒక విధవరాలు, నువ్వు గుళ్ళోకి వచ్చేందుకు అర్హత లేదని బ్రాహ్మణ పూజారులు ఆమెను అనడం జరుగుతుంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పినంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ నేను ప్రధానమంత్రి అయినా అని లక్నో సభలో ఆమె కన్నీటి పర్వంతమై ఏడవడం జరిగింది. ఈరోజు ఆయన చేసిన కృషి వల్లనే మహిళలు ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు. ఆయన దయ వల్లనే ఈరోజు బతికి బట్ట కడుతున్నారు. అంటే ఆయన చేసిన కృషి మహిళలు మరవద్దు. ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా మరవద్దని తెలియజేస్తున్నాను. ఆనాడు ఇందిరాగాంధీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా నేను ప్రధానమంత్రి అయినని ఆమె ఏడవడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల కోసం కూడా ఆయన పోరాటం చేసినటువంటి మహనీయుడు. అట్టడుగునున్న మహిళల కోసం కూడా పోరాటం. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో ఉన్నారు ఈనాటి ప్రభుత్వాలు. రాజ్యాంగాన్ని మార్చకుండా అన్ని బడుగు బలహీన వర్గాలందరూ ఏకతాటి మీదకి వచ్చి మన యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనకు సమాన హక్కులు కలుగుతాయి. బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. ఎస్టీల మీద అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇలా రాజ్యాంగాన్ని మారిస్తే ఎందుకంటే ఏ రకంగా ఉంది ఆ రకంగా అయితేనే రాజ్యాంగాన్ని మార్చకుండా మనం అందరము ఒకటే ఉండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉందని జైత్యంగా తెలంగాణ మాలమానాడు పక్షంగా తెలియజేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి అంబేద్కర్ జయంతికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని పార్టీల నాయకులకు కూడా
ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా ఆయన వర్ధంతులను జరుపుకోలేని పరిస్థితులు ఎందుకు జరుపుకుంటలేరు, ఆయన మర్చిపోతున్నారు. ఆయన ఓటు హక్కుదారుని ఇలా వాళ్ళు గెలిచి కూడా ఆయన విస్మరిస్తున్నారు. కాబట్టి విస్మరించకుండా జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ చర్యలు తీసుకోవాలని జై తెలంగాణ మానవాళి పక్షంగా ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధరరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధరరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కన్నె అరుణ్, ప్రధాన కార్యదర్శి ఇటుకల రాజు, సురేందర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి బీజేపీ మండల పార్టీ పక్షాన తరఫున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు తంగనపల్లిలో వారికి పూలధారణ చేసి మేము ఘనంగా మనము మాలధారణ చేసుకోవడం జరిగింది. వాటి ఆలోచనల మేరకు మనము ఈరోజు తంగనపల్లి మండలంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఉత్సవంగా చేసుకోవడం జరిగింది. జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి అన్ని పార్టీల నేతలు పూలమాలలతో సమర్పించి ఘన నివాళులర్పించారు. నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సిరిసిల్లలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి అన్ని పార్టీల నేతలు పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వవి పాది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, వెలుముల స్వరూప, కాముని వనితలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ కలలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గోపి మరియు మహిళా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చేసిన సేవలు, ఆయన ఆశయాలకు అనుగుణంగా తామంతా నడుస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీటితో పాటు పలువురు సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
దండలు పాడాము గోపి అందులోకి దండలు కావాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ ఇప్పుడు పీఠిక చదవాలి, మనం మొత్తం ప్రమాణం చేయాలి. రాజ్యాంగ పీఠిక ఇలా జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆలోచన వందే మాతరం వందే మాతరం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ बोलो प्यार से बोलो जय भीम जय भीम डॉक्टर बी.आर. अंबेडकर जय भीम ఎంత జరగాలి ఇక్కడ ఉన్న ఎంత జరగాలి భారతదేశాన్ని ఒక సార్వభౌమ సామాజిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఆలోచన వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి మాలాధారణ చేసి ఈరోజు రాజ్యాంగ పీఠిక యొక్క పఠనం చేసుకున్నాం. ఈ భారతదేశంలో ఉన్న అసమానతను అంటిరానతనాన్ని
దూరం చేయాలని చెప్పి ఈ దేశానికి రాజ్యాంగ పరంగా దిశానిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారిని మననం చేసుకోవడం, వారి అడుగుజాడల్లో నడవడం, ఏదైతే ఈ అసమానతలను రూపుమాపే రకంగా వారి రాజ్యాంగాన్ని రచించారు కనుక ఈ రోజును ఘనంగా మనము జరుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగ పీఠికను అనుసరించి నడుస్తుంది కనుక ఈరోజు ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన వ్యవహారాలు చేయాలని ఈరోజు కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు కందుకూరి రమణ అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కందుకూరి రమణ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వేలాది మందికి విద్యాబుద్ధులు చెప్పారని, అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడం బాధాకరమని, ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎలిసాని ప్రవీణ్ కుమార్, ఎల్సాని మోహన్, మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నందికిషన్, యమగొండ బాలరెడ్డి, బాపిరెడ్డి, రమణ భౌతిక కాయానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.